నిత్యం ప్రజలలో ఉంటూ సమస్యలు తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సామాన్యులతో మమేకమై సమస్యలపై చర్చించి అక్కడికక్కడే ఆయన పరిష్కారం చేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో టీ తయారు చేసి ఇచ్చిన చంద్రబాబు పెద్దాపురం పర్యటనలతో పిల్లలతో కలిసిపోయి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రజలతో మమేకమవుతూ వారి భావోద్వేగాలను పంచుకుంటున్నారు ఆయన. చర్మకారుణ్ణి తన కారులో ఎక్కించుకుని తిరిగారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ప్రవర్తన ఉందంటూ టీడీపీ కార్యకర్తలు ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. రైట్, మనం న్యూస్లను చూస్తున్నాం. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సామాన్యులతో కలిసిపోయి సమస్యలపై చర్చించి అక్కడికక్కడే పరిష్కార మార్గం కూడా చూపిస్తున్నారు ఆయన. పింఛన్ల పంపిణీలో టీ తయారు చేసి ఇచ్చిన చంద్రబాబు మరి పెద్దాపురం పర్యటనలో పిల్లలతో కలిసిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రజలతో మమేకమవుతూ వారి భావోద్వేగాలను పంచుకుంటున్నారు చంద్రబాబు. చర్మకారుణ్ణి తన కారులో ఎక్కించుకుని తిరిగారు ఆయన. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ప్రవర్తన ఉందంటూ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు వీడియోలు ఇప్పుడు వైరల్ అవ్వడం విశేషం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నార్మల్గా చంద్రబాబు అంటే సీఈఓ అలా అనే పరిస్థితి ఉండేది. అలాంటిది ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్ట నష్టాలు బాగోగులు ప్రత్యక్షంగా దగ్గర నుండి చూడడానికి చంద్రబాబు ప్రయత్నం చేయడం చాలా మంచి పరిణామం అనుకోవచ్చా? రైట్ నరేష్, మరి చంద్రబాబు ఇప్పుడు మారిపోయారు అనుకోవచ్చా? ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో భావోద్వేగాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్న చంద్రబాబు తన పర్యటనలో ప్రజలను ఏంటంటే కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజలతో పాటు ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సీఈఓగా ఉండి మంచి పరిపాలనా దక్షుని పేరున్న చంద్రబాబు ఇప్పుడు నిజంగానే మారిపోయారు. ఏంటి నరేష్, ఏంటి తాజా అప్డేట్ ఏంటి? వచ్చిందా? ఎస్ నరేష్, యువర్ ఆడియబుల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత పరిపాలనతో పోలిస్తే ఈ దఫా పరిపాలన ముఖ్యమంత్రిగా కూడా ప్రజలతో మమేకమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన ఎమోషన్స్ ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం అనేక పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం 2024 వచ్చిన తర్వాత మొదటిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఏదైతే పింఛన్ల కార్యక్రమం ఏదైతే అక్కడ ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పింఛన్ ఇచ్చేటువంటి ఇంట్లోనే ఆయన స్వతహాగా ఆయన చేతులతో కూడా టీలు తయారు చేసి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రవర్తన మారింది. అంటే యాక్చువల్గా గతంలో ఆయన అడ్మినిస్ట్రేషన్గా ఉండేవాడు, అందరితో కూడా మమేకమయ్యేటువంటి పరిస్థితి కొంచెం తక్కువగా ఉండేది. కానీ ఈసారి ప్రజలతో మమేకమవుతున్నటువంటి సామాన్యులతో పాటు చంటి బిడ్డల వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగడం, అందరితో కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే దాదాపు కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో మమేకమవుతూ ఒక ఎమోషన్స్ను కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
చంద్రబాబు నాయుడు సామాన్యులతో కలిసి మెలిసి ముందుకెళ్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ ఒకవైపు ఎత్తిపొడగలేస్తూ ఉంది. అంటే ఇది కేవలం ప్రచారం కోసమే, ఫోటో ఫోజుల కోసమే, లేకపోతే మీడియా కోసమని కొన్ని మీడియాలో కూడా రావడం జరిగింది. కానీ వీటన్నిటిని కూడా నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు. నారా చంద్రబాబు నాయుడు ఒకటే ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నారు. ప్రజలతో మమేకమైతే, ప్రజలతో మనం ఎప్పుడైతే వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని మనం ముందుకెళ్తే పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిని మనం నెరవేర్చగలుగుతాం. ఏదైతే సత్వర పరిష్కారం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సమస్య ఏముంది, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిని ఏ విధంగా మనం నెరవేర్చాలంటే వాళ్ళతో కలిసి కాసేపు మనం స్పెండ్ చేస్తే తప్ప వాటన్నిటిని మనం నెరవేర్చలేమని చెప్పి ఏదైతే దాదాపు కూడా లక్షలాది కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో కొన్ని కుటుంబాలు నేను ఏకంగా డైరెక్ట్గా కలిస్తే, అంటే కొన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనం చూస్తే ఇటీవల కాలంలో కొంతమంది సామాన్యులతో పాటు ఆయన కూడా ఏదైతే పరిశుభ్రత సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క సామాన్యులతో కలిసి ఆయన కూడా రోడ్డు మీద వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో మనం చూస్తే పెద్దాపురంలో చిన్నపిల్లలతో ఫోజులు ఇచ్చాడు. అంటే ఆ చిన్న పిల్లలు వచ్చే సమయానికి నారా చంద్రబాబు నాయుడు 10 నుంచి 15 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాల పిల్లవాడు అయిపోయాడు. అంటే వాళ్ళతో ఫోజులు ఇస్తూ ఉన్నాడు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవర్తన ఉండేది కాదు నారా చంద్రబాబు నాయుడు విషయంలో. ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్గా ఉండేవాడు, ఆయన ఒక హోందాతనంగా ముందుకెళ్ళేవాడు. అంటే ప్రజలతో తక్కువ సమయాన్ని కేటాయించేవాళ్ళు, ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్లోనే ఉండేవాడు. కానీ ఈసారి మనం చూస్తే ఏదైతే పింఛన్ కార్యక్రమంలో టీలు తయారు చేసి టీలు ఇవ్వడం, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మురికి వాడల్లో మురికి తీస్తూ, అదేవిధంగా కొన్ని టెంపుల్స్కి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు యూనిఫామ్ వేసుకొని అక్కడ కూడా పరిశుభ్రత అంటే ఎక్కడైతే శుభ్రత లేకుండా ఉంటుందో సో వాళ్ళతో పాటు ఆయన కూడా శుభ్రపరచడం, వాళ్ళందరితో పాటు ఫోటోలు తీసుకోవడం, ఇలా అనేక కార్యక్రమాలు మనం చూస్తే గతంలో మనం చూస్తే కొన్ని కుటుంబాలను ఆయన ఎన్నుకుంటాడు. అంటే చర్మకారుడు ఎక్కడైతే ఒక ప్రొవిజన్ షాప్లో ఉంటే ఆయన్ని డైరెక్ట్గా కారులో దాదాపు ½ అన్ అవర్ పాటు ఆ ప్రాంతం అంతా కూడా తిప్పి ఆయన ఇంటికి వెళ్తాడు. చర్మకారుడు కుటుంబంతో మాట్లాడుతూ తన కొడుకు ఒక జాబ్ ఇప్పిస్తాడు, తను ఉండడానికి ఒక ఇంటికి సంబంధించినటువంటి అమౌంట్ ఇప్పిస్తాడు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతుందో అంత అమౌంట్ ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా నేను ఇస్తాను, నా చేతులతో ఇస్తానంటాడు. అదేవిధంగా బీసీ సాధికారత, మహిళా స్త్రీ శక్తికి సంబంధించినటువంటి అనేక ప్రోగ్రామ్స్లో కూడా మహిళలు ఒకవేళ శారీస్ అమ్ముతూ ఉంటే, అంటే శారీస్ సేల్స్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్తాడు. సో అక్కడ కూడా తన కుటుంబానికి సంబంధించినటువంటి భువనేశ్వరికి కూడా నేను ఒక చీర కొనుక్కోవాలా, ఆ మహిళలతో ముచ్చట్లాడతాడు. అంటే వాళ్ళతో మమేకం అవుతాడు. మహిళల యొక్క ఏ విధంగా ఉంటుందో, భార్యాభర్తల విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే యొక్క సందర్భాన్ని కూడా మహిళలతో ఎమోషన్స్లో కొంచెం పాలు పంచుకోవడంతో అక్కడ ఉన్నటువంటి మహిళలు సైతం కూడా నారా చంద్రబాబు నాయుడు ఇంత మంచివారా, ఇంత సౌమ్యుడా, ఇలాంటి అనుకునే టైప్లో ఆయన ఈ ప్రవర్తన ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడుకి ఒక క్రేజ్ అయితే వచ్చింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఎమోషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కొన్ని టూర్లో చంద్రబాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే మనం చూస్తే బార్బర్ సంబంధించినటువంటి షాప్కి వెళ్తాడు, అక్కడ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు, బార్బర్ సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా మరికొంతమంది ఏదైతే చర్మకారుడికి సంబంధించినటువంటి ఇంటికి అయి ఉండొచ్చు, అదేవిధంగా మరికొంతమంది మహిళలు అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళలు వాళ్ళతో ఒక ½ అన్ అవర్ పాటు నడుస్తూ కూడా, అంటే ఆయన నడుస్తూ వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళకి ఎంతవరకు ఆర్థికంగా బలోపేతం చేస్తే ఆ కుటుంబం నిలబడేది కాకుండా మరికొన్ని కుటుంబాలకు కూడా చేదోడుగా వాళ్ళు ఉంటారనే యొక్క ఆకాంక్షతో నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు హ్యాట్స్ ఆఫ్ అని చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం. ఈరోజు ఆయన ఎమోషన్స్ సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంటే వాటిని చూస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక భావోద్వేలకు కూడా ముందుకు కొనసాగుతున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు. ఆయన ఈరోజు ప్రజల పట్ల, సామాన్యుల పట్ల, ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇస్తున్నటువంటి చేదోడు అన్నది చాలా వరకు కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డైరెక్ట్గా కూడా ఎప్పుడు లేని విధంగా సామాన్యుడు, చర్మకారుడు ఇంటికి వెళ్ళినప్పుడు, బార్బర్ ఇంటికి వెళ్ళినప్పుడు, అదేవిధంగా పనిచేస్తూ కూలీలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాట తీరు, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలోనే అక్కడే మంచంలో కూర్చొని వాళ్ళు గ్లాసుల్లోనే ఆయన టీ తాగుతూ అనేక రకాలుగా కూడా వాళ్ళందరినీ కూడా, అంటే అక్కడ ఏ ప్రాంతానికి వెళ్తాడో ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన అందరితో కలిసి మెలిసి ఏం బాగున్నావా, ఎలా ఉన్నావు, వాళ్ళ పేరు తెలుసుకోవడం, ఆ పేరుతో పిలవడం, ఇలా కొంచెం ఎమోషన్స్ పూర్తి స్థాయిలో కూడా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. కానీ ఎమోషన్స్ అనేది ఇది ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటి ఎమోషన్స్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలతో మేమేకం వాళ్ళ కుటుంబంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది నా ప్రజలు, నా కుటుంబం అనుకొని ముందుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు అనేది ప్రతినిత్యం వచ్చేటువంటి విమర్శలే. కాస్త ప్రజలతో మేమేకమవుతూ ప్రజా సమస్యలు ఎప్పుడెప్పుడు తెలుసుకొని సత్వర పరిష్కారాలు చేస్తున్నప్పుడు మరికొంత ఎగనెస్ట్ అయినటువంటి అపోజిషన్ పార్టీలు ఇలాంటి రాదాంతం చేయడం మామూలే. కానీ ఆ రాదాంతాలను పట్టించుకోవట్లేదు ఎక్కడ కూడా. 15 నెలలుగా వస్తున్నా కూడా పింఛన్ కార్యక్రమంలో
పాల్గొంటా ఉన్నాడు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు, యోగాలో పాల్గొంటా ఉన్నాడు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూలీలు అయి ఉండొచ్చు, చర్మకారుడు, బార్బర్, అదేవిధంగా రజకులకు సంబంధించినటువంటి ఐరన్ షాప్స్ అయి ఉండొచ్చు. ఇలా ప్రతి వర్కౌట్ అవుతున్నటువంటి ప్రతి పనిలో కార్మికులు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని వారికి ఆర్థికంగా నేను ఎంతవరకు పనిచేయాలా, గవర్నమెంట్ నుంచి వీళ్ళకి నేను ఎంతవరకు సపోర్ట్ చేయాలనే విషయాన్ని ఈరోజు ఆయన దృష్టి పెట్టడం, ఈ యొక్క ఎమోషన్స్ అనేవి ప్రతి ఒక్కర కన్నీళ్లు కార్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు టూర్లలో ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఈరోజు ఒక ఎమోషన్స్ అయినటువంటి భాగోద్వేగాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి 15 నెలలుగా మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సామాన్యులతో కలిసి, పిల్లలతో కలిసి ఫోజులు ఇవ్వడం, చంటి బిడ్డలాగా ప్రవర్తించడం, మరికొంతమంది హోందాతనంగా ఉన్నటువంటి వ్యక్తుల వద్ద కూడా ఆయనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా చేయండి, ఇలా చేస్తే కొంచెం ఆర్థికంగా మీరు బలోపేతం అవుతారని చెప్పినటువంటి అంశాలు ఈరోజు రాష్ట్ర